మామూలుగా అయితే ఈ రోజుల్లో 50 డేస్ పోస్టర్స్ కనిపించవు. తెలుగు సినీ పరిశ్రమ అర్ధ శత దినోత్సవాలను ఎప్పుడో మర్చిపోయింది. కేవలం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్, బలగం లాంటి చిన్న సినిమా అద్భుతాలు మాత్రమే 50 డేస్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ దశలో పుష్పరాజ్ కూడా సీక్వెల్ కు సంబంధించి 50 డేస్ పోస్టర్ను రిలీజ్ చేశాడు. కానీ సెలబ్రేషన్స్కు దూరంగా ఉండిపోయాడు. అసలు ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చినప్పటి నుంచి కాంట్రవర్సీలకు క్యారపట్రస్గా మారింది. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందు వరకు ఈ సినిమా సెన్సేషన్ కు మారుపేరుగా మారింది. పాటలు, ట్రైలర్ చాలా ఇంపాక్ట్ చూపించాయి. అయితే సినిమా థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు కాంట్రవర్సీలు మొదలయ్యాయి. ఇక డిసెంబర్ 4న అర్ధరాత్రి హైదరాబాద్ లో జరిగిన ప్రీమియర్ షోలో తొక్కిస్లాట జరగడంతో రేవతి అనే మహిళ చనిపోయింది. 13 ఏళ్ల శ్రీతేజ్ తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్ లో అల్లు అర్జున్ అరెస్ట్. ఆ తర్వాత అసెంబ్లీలో సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా గురించి చర్చించడంతో దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో సైతం ఇదే డిస్కషన్ పాయింట్ గా మారిపోయింది. అయితే సినిమా వసూళ్లకు మాత్రం ఎక్కడా బ్రేక్ పడలేదు. 50 రోజులుగా పుష్పరాజ్ బాక్సాఫీస్ దగ్గర తన డామినేషన్ ను చూపిస్తూనే ఉన్నాడు. 32 రోజుల్లోనే 1800 కోట్ల వసూళ్లను దాటాడు. హిందీ ఇండస్ట్రీలో నెంబర్ 1 గా నిలిచాడు. ఓవర్సీస్ ను షేక్ చేశాడు. ఈ తిరుగులేని విజయాన్ని యూనిట్ ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు. సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ పుష్ప విజయం సాధిస్తూ ఉంటే అంతలోనే ఐటీ దాడులతో సినిమా ప్రొడ్యూసర్లు యూనిట్ బృందానికి మరోసారి షాక్ ఇచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్ తో పాటు అటు డైరెక్టర్ సుకుమార్ ఇంటిపైన దాడులు జరిగాయి. మొత్తంగా పుష్ప సీక్వెల్ 50 రోజుల జర్నీలో వివాదాలు, వసూళ్లు దేశం మొత్తాన్ని ఊపేశాయి. చాలా కాలం తర్వాత రెహమాన్ తెలుగు సినిమాకు వర్క్ చేస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కానీ రెహమాన్ మరోసారి టాలీవుడ్ కు షాక్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకు డేట్స్ ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు క్యాన్సిల్ అనేసాడట. దాంతో ఉప్పెన డైరెక్టర్, ఉప్పెన మ్యూజిక్ డైరెక్టర్ కు కాల్ కలిపాడట. గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామాపై పెట్టనున్నాడు. ఇప్పటికే కొన్ని కీలకమైన షెడ్యూల్స్ సైతం చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది. ఈ దశలో మూవీ టీమ్ కు ఊహించని దెబ్బ తగిలిందని, మూవీ నుంచి రెహమాన్ బయటికి వచ్చేశారని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో ఉండనుందట. అందుకే ఈ చిత్రానికి సంగీతం అనగానే బుచ్చిబాబు ఇమ్మీడియట్ గా రెహమాన్ అపాయింట్మెంట్ తీసుకుని కథ వినిపించి ఇంప్రెస్ చేసి డేట్స్ లాక్ చేశాడు. ఆ తరువాత రెహమాన్ కూడా 3 పాటల వరకు రెడీ చేశాడు. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ మూవీ నుంచి ఆస్కార్ విన్నర్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెహమాన్ తప్పుకోవడంతో బుచ్చిబాబు తన ఫస్ట్ ఫిల్మ్ కు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ను కలిశాడని, ఆల్రెడీ రాక్ స్టార్ డేట్స్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. గతంలో రామ్ చరణ్ నిర్మాతగా సైరా చిత్రానికి ముందు రెహమాన్ మ్యూజిక్ అందిస్తారని చెప్పాడు చరణ్. తరువాత రెహమాన్ తప్పుకోవడంతో ఆ అవకాశాన్ని హిందీ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది అందుకున్నాడు. పుష్ప 2 అస్సలు సీక్వెల్ సినిమాకు ఉన్న పవర్ ఏంటి అనేది చూపించింది. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ సుకుమార్ మాత్రం ఈ రికార్డులు, ఆ కలెక్షన్లు, ఈ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయాడు. పుష్పరాజ్ క్యారెక్టర్ కు ఇంత క్రేజ్ ఉంటే మరి చిట్టుబాబును కూడా తిరిగి తీసుకొస్తే మెగా ఫ్యాన్స్ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాడు. కొన్ని కథలు ఫస్ట్ పార్ట్ కు కంప్లీట్ అవుతాయి. మరికొన్ని కథలకు ఎన్ని సీక్వెల్స్ రాసుకున్నా బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అవుతుంటాయి. పుష్పకు ఎన్ని సీక్వెల్స్ అయినా తీయవచ్చు అంటూ గతంలో సుకుమార్ ప్రకటించాడు. ఆల్రెడీ పుష్ప 3 ర్యాంపేజ్ లైన్ లో ఉందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ తో తెరకెక్కించే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే గతంలో తాను డైరెక్ట్ చేసిన రంగస్థలం సినిమాకు సీక్వెల్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నాడట సుకుమార్. పుష్ప 2 కలెక్షన్స్ చూసిన తరువాత రంగస్థలం కు కూడా సీక్వెల్ తీసుకురావాలని అనుకుంటున్నాడట. నిజానికి రంగస్థలం రిలీజ్ టైంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉందని చెప్పాడు సుకుమార్. చిట్టిబాబు అనే పాత్ర నార్మల్ పర్సన్ గా మారి రంగస్థలంలోకి అడుగు పెడితే అనేది స్టోరీ లైన్ అట. అయితే ఈ సీక్వెల్ పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే ముందు రామ్ చరణ్ తాను నటిస్తోన్న కొత్త చిత్రాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాతే రంగస్థలం 2 కు లైన్ క్లియర్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 రన్ ఆల్మోస్ట్ ముగిసింది. దాంతో ఇక అల్లు అర్జున్ కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాలి అనుకుంటున్నాడు. పుష్ప 2 లాంటి ఊర్ర మాస్ మూవీ తర్వాత ఈసారి డిఫరెంట్ మూవీతో తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే నెలలో కొత్త సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. బాలీవుడ్ ను కొట్టాలంటే బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాల్సిన పని లేదు. మాస్ మూవీ చేయాలంటే ప్రతిసారి బోయపాటితోనే సినిమా చేయాల్సిన పని లేదు.
కాస్త స్టోరీ ఇంట్రెస్టింగ్ గా నరేట్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకుంటున్న సీన్స్ డిజైన్ చేస్తే చాలు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ వచ్చి ఖాతాలో పడుతుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనేది క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పి ఐకాన్ స్టార్ కు కావలసినన్ని హిట్స్ అందించిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ న్యూ మూవీ చేయబోతున్నాడు. అల్లు అర్జున్ ను ఒకసారి జులాయిగా, మరోసారి సన్ ఆఫ్ సత్యమూర్తిగా, ముచ్చటగా మూడోసారి అలవైకుంఠపురంలో హీరోగా చూపించాడు త్రివిక్రమ్. మరి 4వసారి ఏ జానర్ లో మూవీ అంటే పాన్ ఇండియా ఆశ్చర్యపోయే జానర్ లో, రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో మూవీ ఉంటుందట. సుకుమార్ ను పాన్ ఇండియా డైరెక్టర్ ను చేసినట్లే ఇప్పుడు త్రివిక్రమ్ ను కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి తీసుకెళ్తున్నాడు అల్లు అర్జున్. ఆడియన్స్ నుంచి ఏ మాత్రం రికగ్నైజేషన్ వచ్చినా, 4 వరుస హిట్స్ పడినా, మంచి మార్కెట్ క్రియేట్ అయిన యువ హీరోలు వెంటనే తమకు తగ్గ టైటిల్స్ సెట్ చేసుకుంటున్నారు. మరి మెగాస్టార్, సూపర్ స్టార్ని కాదని, బట్ వాళ్ళ రేంజ్లో వాళ్ళ కటౌట్కు తగ్గ టైటిల్ పడాలి అంటున్నారు. టాలీవుడ్లో అలాంటి స్టార్ పుట్టుకొచ్చాడు. పేరేంటో తెలుసా? యంగ్ సెన్సేషన్. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, మాస్ మహారాజా రవితేజ, యూత్ స్టార్ నితిన్, ఎనర్జెటిక్ స్టార్ రామ్, యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచురల్ స్టార్ నాని. ఇవి డిఫరెంట్ జనరేషన్ స్టార్స్ పెట్టుకున్న నేమ్స్. కానీ ఈ జనరేషన్ హీరోస్ మాత్రం సంథింగ్ డిఫరెంట్ నేమ్స్ ట్రై చేస్తున్నారు. విశ్వక్ సేన్ మాస్కా దాస్ గా మారాడు. సేమ్ టు సేమ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా స్టార్ బాయ్ గా మారాడు. ఇప్పుడు జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి కూడా తనకంటూ ఒక నేమ్ ఫిక్స్ చేసుకున్నాడు. అదే యంగ్ సెన్సేషన్. ఈ పేరు పెట్టారంటే ప్రస్తుతం నవీన్ అనగనగా ఒక రాజు అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ లో కనిపించిన పేరు ఇది. మొత్తంగా యూత్ హీరోలందరికీ నేమ్స్ ఫిక్స్ అయిపోయాయి. స్టార్ ట్యాగ్ లైన్ వచ్చేసింది. విజయ్ దేవరకొండ రౌడీగా పాపులర్ అయ్యాడు. రీసెంట్ గా సందీప్ కిషన్ కూడా పీపుల్స్ స్టార్ గా మారాడు.